హై వ్యూవర్స్. అటు చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఒకనాడు గురు శిష్యులుగా ఉన్నోళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మేము సహచరులం, ఒకే పట్ల పనిచేస్తున్నారు, లైక్ ఆవేరణ అనుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు వచ్చేసి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో చంద్రబాబుకి రేవంత్ రెడ్డి ఇచ్చిన భారీ షాక్ ఏంటయ్యా, బిగ్ షాక్ ఏంటయ్యా అంటే, జస్ట్ రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకున్నాడు, తన రాష్ట్రం కోసం తను ఒక అడుగు ముందుకేశాడు. కానీ ఇది మామూలు అడుగుల అల్లటప్పుడు కాదండి. చంద్రబాబు నాయుడు ఏపీలో పెట్టుబడుల ప్రవాహం అసలు వెళ్ళిపోవాలి కారకం ముందుకు అన్నట్టు ఆయన ఆలోచిస్తూ ఉంటే, ఏపీకి చాలామంది కంపెనీలు పెడతాను రావాలని ఆయన కోరుకుంటూ ఉండి దానికి తగ్గట్టుగా పాలసీలు రెడీ చేస్తున్నారు. న్యూ ఇండస్ట్రియల్ పాలసీ, తర్వాత ఎలక్ట్రానిక్స్, ఐటీ అండ్ క్లౌడ్ పాలసీ, టెక్స్టైల్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, తర్వాత వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ ఇంకోటి ఏదో ఉన్నట్టుంది. 5 పాలసీలు అన్నట్టు. క్లస్టర్లు వచ్చేసి ఆ మూలపేట దగ్గర, కుప్పంలో, కొప్పర్తి, తర్వాత వచ్చేసి ఓరకల్లు, కృష్ణపట్నం, ఇలా ఎక్కడైతే ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నాయి, క్లస్టర్స్ ఉన్నాయో, భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆల్రెడీ ప్రభుత్వం సేకరించి ఇండస్ట్రీస్ కోసం కేటాయించినవి. దోనకొండ దగ్గర కావచ్చు, పామూరు దగ్గర కావచ్చు, లైక్ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా కేంద్ర సాయంతో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఫార్మా హబ్ తీసుకురావాలని, టెక్స్టైల్ హబ్గా తీర్చిదిద్దాలని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకురావాలని, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అవి ఇండస్ట్రీస్ తీసుకురావాలని, ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ఎఫర్ట్స్ పెడుతున్నారు చంద్రబాబు గారు. సింపుల్గా చెప్పాలంటే 16 లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంట్స్ జరిగాయి 2014-19 మధ్య. వాటికి సంబంధించి ఏం చేసేది జగన్మోహన్ రెడ్డి అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ నుంచి జాకీ కంపెనీ వెళ్ళిపోయింది, వైజాగ్లో పెట్టిన లూలు మాల్ వాళ్ళు వెళ్ళిపోయారు, ఫ్రాంక్లిన్ టెంపుల్ వాళ్ళు వెళ్ళిపోయారు, తిరుపతిలో వచ్చేసి ఈ రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ పార్క్ సంబంధించి భూములు ఇచ్చున్నారు టీడీపీ హయాంలో, దాన్ని బ్యాక్ తీసుకున్నారు. ఏకంగా 22,000 కోట్లతో ప్రకాశంలో పేపర్ పరిశ్రమ రాబోతే దాన్ని వెళ్ళగొట్టారు. అరే అమర్రాజ్య ఫ్యాక్టరీస్ వాళ్ళు సైతం ఏపీ నుంచి తెలంగాణకు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కొత్తగా ఏమీ రాకపోగా ఉన్న కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ అసలు ప్రతిపక్ష హోదాలు కూడా లేదు వాళ్ళు. దాంతో ఏం చేస్తున్నారు చంద్రబాబు గారు, ఆయన గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళ చేత, ఆయన పార్టీలోని ఎంపీల చేత, మిగతా చేత ఇండస్ట్రియలిస్టులు అందరితో మాట్లాడిస్తున్నారు. ఈయనకున్న పరిచయాల ద్వారా వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బీపీసీఆర్ వాళ్ళు 70,000 కోట్లతో పెట్టుబడి పెట్టిపోతున్నారు. తర్వాత వచ్చేసి ఇంకోటి 60,000 కోట్లతో రాబోతుంది టీజీ భరత మంత్రి అన్నారు. ఆ తర్వాత వచ్చేసి ఎన్టీపీసీ వాళ్ళది వచ్చేసి ఈ హైడ్రో పవర్ దానికి సంబంధించి ఒక హబ్ లాంటిది రాబోతుంది. ఇలా అడుగడుగునా కూడా ఇండస్ట్రీస్ అక్కడికి రావడానికి క్యూ కడుతున్న వేళ వినిపిస్తూ ఉంటే, హలో ఒక్క క్షణం మీరు ఆగండి, తెలంగాణలో హైదరాబాద్ కాదు మరో మహానగరం వస్తుంది, ఎక్కడికి వెళ్తున్నారు మీరు, ఇక్కడ కూడా పెట్టుబడులు పెట్టవచ్చు, మీరు ఇక్కడ పెడితే ఇంకా మీకు లాభాలు వస్తాయి, ఏపీ డెవలప్ అవ్వాలి, ఇక డెవలప్ ఆల్రెడీ అయిపోయింది అని రేవంత్ రెడ్డి చెప్పట్లా. కానీ పెట్టుబడులు వాళ్ళు ఆలోచించుకుంటారు. ముచ్చెర్ల ఇది వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి జస్ట్ 30 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. అటు సాగర్ హైవే కావచ్చు, ఇటు వచ్చేసి శ్రీశైలం హైవే కావచ్చు, అటు వచ్చేసి కర్నూలు బెంగళూరు హైవే కావచ్చు, కనెక్టివిటీ పాయింట్ ఉంటుంది. అండ్ మెయిన్గా ఇక్కడ ఫార్మా సిటీ అన్నట్టు, ఫ్యూచర్ సిటీ అన్నట్టు గతంలో కేసులో ప్రపోజల్ తీసుకొస్తే దానిని ఫార్మా సిటీ ఏ ముద్ర నాయన, అక్కడ వచ్చేసి ఈ ఫార్మా ఇండస్ట్రీ అన్నది లేకుండా చేసి అక్కడ వేరే ఇండస్ట్రీస్ పట్టుకొస్తాం. ఆల్రెడీ ల్యాండ్స్ కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ పర్పస్, వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేకుండా, ప్రజలు ఎవరైతే ముచ్చల పరిసర ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది ఏమి రానివ్వకుండా ఒక సరికొత్త నగరం అనేది మేము సరికొత్త నగరం అనేది నిర్మించబోతున్నాం. 20,000 ఎకరాలు అరౌండ్ ఇంకా సేకరిస్తామంటున్నారు. ఏమేంటి అక్కడ ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. నెక్స్ట్ క్రికెట్ స్టేడియం అంటే రాబోతుంది, అది బీసీఏలతో మాట్లాడుతున్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఒక టూరిజం హబ్ లాంటిది, ఓ రకం చెప్పాలంటే అన్ని రకాల వైద్య సేవలు ఉండే విధంగా ఒక పెద్ద హబ్ లాంటిది, ఇవన్నీ రాబోతున్నాయి. జీనో వ్యాలీలో వచ్చేసి ఎలాగైతే పొల్యూషన్ అనేది లేకుండా ట్యాబ్లెట్స్ తయారు చేస్తూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D చేస్తున్నారో అటువంటివి ఇప్పుడు ఈ ముచ్చర్ల చుట్టుపక్కల వస్తాయని చెప్తున్నారు. వీటితో పాటు
మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, ఇండస్ట్రీ హబ్స్ ఇటువంటివి. అలా కాకుండా దానిని ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక సరికొత్త నగరంగా రూపుదిద్దించే విధంగా అక్కడ డిఫరెంట్ క్లస్టర్స్ కూడా రాబోతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అని 3 మహానగరాలు ఉన్నాయి. వాటితో పాటు ముచ్చర్ల అనే ఇంకొక మహానగరం రూపుదిద్దుకోబోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. 20,000 ఎకరాలు. అందులో అవునన్నా కాదన్నా ఈ హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ ఈ చుట్టుపక్కల దానికన్నా కొంచెం బెటర్గానే తక్కువకి వస్తాయి. ఎందుకు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది, అండ్ కొత్తగా సిటీలు రాబోతున్నాయి, అండ్ కొత్తగా నిర్మాణాలు జరగబోతున్నాయి అన్నప్పుడు ఆబ్వియస్లీ కొంతమంది రేట్లు ఎక్కువ చెబుతూ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి సబ్సిడీ కింద ఇవ్వస్తే మాత్రం పెద్దలు ఆల్రెడీ తీసేసుకుంటారు. ఆల్రెడీ గతంలో ఇది ఫార్మా సిటీ అని చెప్పేసి కేసీఆర్ ప్రపోజ్ చేసి కొన్ని ల్యాండ్స్ కలెక్ట్ చేసినప్పుడు కొంతమంది కొన్ని ఎకరాలు కొనేసుకున్నారు, 100 ఎకరాలు. వాళ్ళు ఇప్పుడు అక్కడ ఫార్మా ఇండస్ట్రీ పెట్టినా అందులో డ్రగ్ యూనిట్లు లేదా బల్క్ యూనిట్లు రాకూడదు. అక్కడ ఎటువంటివి రావాలి? సైలెంట్గా, స్మూత్గా, నాన్ పొల్యూషన్ అనే వేళ రావాలి, ఎకో ఫ్రెండ్లీ అనే వేళ రావాలి. అటువంటి వస్తే చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది ఉండదు. దాని అప్పటికి వేరే చాలా బయటకు అక్కడ ఏంటి ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి, కొత్త కడతానికి హోటల్స్ అని ఇవన్నీ మొత్తం వచ్చేస్తారు. ఇక అప్పుడు కొత్తగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు అదేదో. సో హైదరాబాద్ అంటే అసలు అన్నిటి కనెక్టివిటీ పాయింట్ కదా. అప్పుడు ఇక చంద్రబాబు గారు కానీ ఏపీలో కానీ ఏం చెప్పాలి? మా దగ్గర తెలంగాణలో ఉన్న ఫెసిలిటీస్తో పాటు ఇక్కడ మాకు పోర్ట్లు అవైలబుల్గా ఉన్నాయి, మీరు విదేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. లేదు, తెలంగాణ గవర్నమెంట్ మీకు ఎటువంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయో అంతకన్నా బెటర్ వేలో మేము ప్రోత్సాహకాలు ఇస్తామన్నట్టు, సబ్సిడీలు ఇస్తామన్నట్టు, ల్యాండ్ రేట్ తక్కువ అన్నట్టు, మ్యాన్ పవర్ మా దగ్గర ఉందన్నట్టు. లేదు, విదేశాలతో మీరు కనుక ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మా ప్రభుత్వం నుంచి దాన్ని ట్యాక్స్ వేసేది ఉంటే దాన్ని తగ్గిస్తామన్నట్టు, లేదా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడతామన్నట్టు, లైక్ ఇంక ఈవేళ వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. అవునన్నా కాదన్నా కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి కొంచెం వీళ్ళకి ఎలా చెప్పాలి, సాయం చేయడం కావచ్చు, లేదన్నప్పుడు ఏదైనా అనుమతులు ఇచ్చే విషయంలో సులభతరంగానో లేదా ఇమీడియట్ రెస్పాండ్ అయ్యే విధానంలో కొంచెం లేట్ చేస్తారు తెలంగాణ, నాకు అనిపిస్తున్న ప్రకారం. ఏపీలో వచ్చేసి అలా చేయరు, ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి టక ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ మోరర్ అక్కడ వాళ్ళు ఎదగాలి, ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు అక్కడ. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి తెలంగాణలో, హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని ఏరియాస్, ఆ ముచ్చర్ల దగ్గర వీళ్ళు ఏదైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయబోతున్నారో, అక్కడ ఏవైతే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేద్దామని అనుకుంటున్నారో అవి కనుక ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఏపీ కన్నా బెస్ట్ మేము మీకు ఇవ్వగలుగుతాం, ఏపీతో ఒకవేళ మేము ఎక్కువగా ఇస్తున్నా, ఏపీ కన్నా ₹1 మేము ఎక్కువని మీకు చెప్తున్నా, దానివల్ల మీకు భవిష్యత్తులో వచ్చేసి బ్రహ్మాండంగా బెనిఫిట్స్ ఉంటాయి బాబు అని చెప్పగలిగితే ఇక తిరుగుంటే ఇక్కడ పెట్టుబడులు వచ్చేసి విన్ విన్ సిచ్యువేషన్ వైజ్ అయితే ఏపీ తెలంగాణ ఉండబోతున్నాయి. అందులో నో డౌట్ ఇద్దరు కూడా పరుగు పందెంలో బ్రహ్మాండంగా అభివృద్ధి విషయంలో వచ్చేసి పరుగు తీస్తారు, నో డౌట్. కానీ ఈ ముచ్చర్ల సిటీ అన్నది రూపకల్పన దిశగా అడుగులు వేస్తున్నటువంటి ఈ మూమెంట్లో ఏపీలో పెట్టుబడులు పెడదామని ఎవరన్నా అనుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మైండ్లోకి వచ్చినా, ఏపీ ఎప్పుడుకో డెవలప్ అయ్యేదిలే అని అనిపించినా, తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల వెల్ డెవలప్డ్ రా బాబు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉన్నాయి రా బాబు అనుకున్నా, ఇది కొత్తగా నిర్మించబోతున్నారు కాబట్టి ఇక్కడ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి మనకి ఎదగటానికి అనుకున్నా ఇక్కడ పెడతారు. అలా కాదు కూడదన్నప్పుడు నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు ఇలా చెప్తారు అలా చెప్తారని అవన్నిటి కూడా వాళ్ళకి ఓకే అనుకుంటే అప్పుడు అటు వెళ్తారు. బట్ అంతిమంగా 2 తెలుగు ప్రాంతాల్లో బ్రహ్మాండంగా డెవలప్ అవబోతుంది అనడంలో ఎటువంటి డౌటే లేదు.